ఇప్పుడు అందరం కన్నవాళ్ళం, కనలేని వాళ్ళు మామూలుగా లేం కదా. కన్నవాళ్ళం కాబట్టి కన్నవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. పున్న పెట్టారంటే ఆడెవడో కనలేనోడు కాబట్టి అలాంటి పని చేస్తాడు. వీడియోలో ఏంటంటే సగం సగంలో పెడుతున్నారు, సగం సగంలో పెడుతున్నారు. అది అసలు చాలా రాంగ్, అసలు అది పెట్టకూడదు. అది ఈ వీడియో ద్వారాగా ఏదన్నా సహాయం చేయాలని ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకే సహాయం చేయండి. చేయలేము, ఇంకా మా బాధ్యత కాదు, మా ఇంక చేసి ఓపిక లేదు అనుకునేటప్పుడు వదిలేయండి తప్ప, అంతేగాని చెత్త వీడియోలు అన్ని పెట్టి బయట ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? ఇట్లాంటివి ఏమన్నా వచ్చిందా? మీరు వీడియోలలో చూసినప్పుడు మీకేమనిపించింది? చెయ్యికి వచ్చిన కొడుకు 10 రోజులు హైదరాబాద్ పోయిండంటేనే కడుపు తరుక్కుపోతుంది. అలాంటిది ఈ రోజు 100 రకాలుగా 100 మంది 100 రకాలుగా రాస్తా ఉన్నారు. ఇప్పటికి మీరు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ఇలాంటివి? కొన్ని మీడియా ఛానళ్ళల్లో పాప దొరికేసిందని అన్నప్పుడు మీకేమనిపించింది? మీరు చూసారు అట్లాంటి? ఆనందం ఉంటుందండి. వీడియో లోపలికి వెళ్ళగానే ఏముంటుంది? చాలా ఆశగా అనిపిస్తుంది. మళ్ళీ ఏది లేకపోతే తుస్సుమని ఆగిపోయినట్టు అనిపిస్తుందండి. మొత్తం గుట్ట మొత్తం గాలించారు. ఇప్పటి వరకు దొరకదు. కిడ్నాప్ అయింది అనుకుంటున్నారా, లేదంటే ఈ బురిడి బాబాలు చెప్పే విధంగా పాప ఏమైనా అయింది అనుకుంటున్నారా? ఇంకో కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ ఒక్కసారి మీరందరూ ఇప్పుడు పాప ఇట్లాంటి తమ్ముళ్ళు పెడతా ఉన్నారు, మీరేం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? మేమేం మాట్లాడతామండి, పాప వస్తుంది చూద్దాము అని వచ్చాము. మీరు ఏమవుతారు ఇక్కడ ఈమెకి? అమ్మాయికి అత్తనవుతారు. ఎప్పుడన్నా ఇప్పుడు బయట ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నారు, మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? ఇట్లాంటివి ఏమన్నా వచ్చిందా? మీరు వీడియోలలో చూసినప్పుడు మీకేమనిపించింది? ఏమనిపించింది? బాధ అనిపిస్తుంది. కొంచెం బాధపడడం ఇలా జరిగిందని ఊరుకోవడం. ఇంకా అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ వీళ్ళు చూసే విధానం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా స్ట్రాంగ్గా నెలుతున్నారు, జట్టు అంతా వస్తున్నారు, నెలుతున్నారు అటని అనుకుంటున్నాం. ఓకే, మీకు అంటే నిన్న మొన్న ఈ 10-15 రోజులలో జరిగిన సందర్భం పాప దొరుకుతుందన్న హోప్స్ ఉన్నాయా ఇంకా మీకు? మాకు అయితే ఓప్స్ ఏముంది, తీసుకెళ్ళిపోయారేమో ఎవరన్నా. అంత నిజంగా పిల్లని వదిలేసారు, తీసుకెళ్ళిపోయారు. సీతారా పిల్లని వదిలేసుకున్నామన్న బాధ ఒకటి ఉంది అంతే. ఓకే, మీరు ఏమవుతారు అమ్మాయికి? అమ్మాయికి అత్తనవుతాను. అత్తనవుతారు. ఓకే అమ్మ, మీరు చెప్పండి ఒకసారి. నేను ఏమంటా ఉన్నా, మీరందరు కనిపించిన వాళ్ళే, ఆ బాధలు మీకు తెలుసు. కనీసం కొడుకు 10 రోజులు హైదరాబాద్ పోయిండంటేనే, చెయ్యికి వచ్చిన కొడుకు 10 రోజులు హైదరాబాద్ పోయిండంటేనే కడుపు తరుక్కుపోతుంది. అలాంటిది ఈరోజు 100 రకాలుగా 100 మంది 100 రకాలుగా రాస్తూ ఉన్నారు. ఇప్పటికి మీరు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ఇలాంటి వాళ్ళకి? ఏం చెప్పేదేమండి, వీళ్ళంతా చూస్తున్నారంటే ఎక్కడన్నా దొరుకుతుందని ఆస్తున్నామండి. పాప అయితే ఎక్కడన్నా ఉందేమో, ఎదికి అంతా ట్రై చేస్తున్నారు, ఏం దొరుకుతుందని ఆస్తూ ఉన్నామండి. ఓకే, ఈ మంత్రకాళ్ళు 203 కిలోమీటర్ 20 కిలోమీటర్లని కొంతమంది ఒక ఆయన ఈడికి వచ్చి అలచలే వేసిండు, పాప ఏదో గొంతు తోడిర్రు, నేను బయటికి తెప్పిస్తాను, ఏ విధంగా చూడొచ్చు? అవన్నీ ఏంటండి, అలాగే ఏటనుకుంటా మనం అవన్నీ ఉట్టు సొల్లు మాటలండి. ఓకే, అంటే కనీసము ఈ అనాలిసిస్ చేసే వాళ్ళ మీద, ఈ మంత్రకాళ్ళ మీద మనం కొంతమంది సిగాలు ఊగుతారు దేవుని దగ్గర. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏం జరిగిందని అడుగుతాం, కానీ అలాంటి వాళ్ళ మీద కూడా నమ్మకం పోతుంది. ఇలాంటి వాళ్ళని చూసినట్టు నమ్మకం పోదండి. ఇలాంటి చూసి నమ్మకాలు కదండి, నమ్మకం పోద్దండి. ఏమో ఎక్కడన్నా ఏమన్నా ఆశ కలిదేమని వెళ్తామండి. ఇలా జరిగేటప్పుడు మనకి ఏమి ఆశ తెలియట్లేదు, ఎర్లు తప్ప మనకి ఏమీ తెలియదు. ఏమో ఈ కాళ్ళు పెట్టి ఎక్కడన్నా దొరుకుతుందేమోని ఇక్క ఎదురు చూస్తున్నామండి. ఓకే, మీరంటే ప్రయత్నం చేసిన పట్ల ఎక్కడన్నా దొరుకుతుందేమో, ఇక్క వస్తుందేమో, ఎక్కడన్నా ఉంటుంది వస్తుందని ఆశతోనే ఉన్నామండి అందరమండి. ఓకే, మేనత్తం అవుతానండి, పాప మేనత్తం. మీరు కూడా మేనత్తనేనా? అయితే పాప ఒక 2.5-3 years పాప, మీకు తెలిసి మీరు అన్ని కని పెంచి అన్ని చూసిన వాళ్ళు వయసులో కాబట్టి ఎంత దూరం నడవగలుగుతారు మీరు? పాప ఎంత దూరం నడుతుంది, కాకపోతే కొద్ది దూరంలో నడగలదు. ఎండప్పుడు కాడ పెద్దగా వెళ్ళలేదు. సరే 12 అయిందండి, ఆ టైంలో పెద్దగా వెళ్ళలేదు ఆ పాప. మాత్రం పాప చిన్న 2 సంవత్సరాలు 3 ఏళ్ళు వచ్చి పాప. ఓకే, అయితే కొన్ని మీడియా ఛానళ్ళల్లో పాప దొరికేసిందని అన్నప్పుడు మీకేమనిపించింది? మీరు చూసారు అట్లాంటి? ఆనందం ఉంటుందండి. వీడియో లోపలికి వెళ్ళగానే ఏముంటుంది? చాలా ఆశగా అనిపిస్తుంది. మళ్ళీ ఏది లేకపోతే తుస్సుమని ఆగిపోయినట్టు అనిపిస్తుందండి. ఫైనల్ గా మీకు మీడియా పై కూడా నమ్మకం ఉందా? నమ్మకం లేదు? నమ్మకం ఉండేనండి, మరి ఎదురు చూస్తున్నాం. ఉందండి, ఎక్కడో ఉంటది, అంతా చేస్తున్నారు, ఎక్కడో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో కాబట్టి ఇంకో ఊళ్ళో ఎక్కడన్నా ఉంటది అని దొరుకుతుందని ఆస్తా ఉన్నామండి. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడన్నా మీ కాందాన్లో మీరు అత్త అవుతారు కాబట్టి, మీరు కుర్మల్లో గొల్లోళ్ళు మీరు అందరు. ఓకే, మీ దాంట్లో ఎక్కడన్నా మీ చుట్టాలలో కానీ ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఇలాంటి సంఘటన జరిగిందా? ఎక్కడ లేదండి, మాలో ఎక్కడ తగలేదండి ఇలాగా, ఎప్పుడు జరగట్లేదు మాకు. ఓకే, మీరు 14 రోజులు అవుతుంది కాబట్టి ఆ పాపను 400-500 మంది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని చెట్టు తిరిగి చూసారు, మొత్తం గుట్ట మొత్తం గాలించారు. ఇప్పటి వరకు దొరకలేదు. కిడ్నాప్ అయింది అనుకుంటున్నారా,
లేదంటే ఈ బురిడి బాబాలు చెప్పే విధంగా పాప ఏమైనా అయింది అనుకుంటున్నారు? మాకేమీ అర్థం కాలేదండి. 14 రోజులలో ఏం అర్థమైంది? ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకుంటారు? కిడ్నాప్ చేసారో లేకపోతే ఎవరైనా తీసుకెళ్లారో ఏం జరిగిందని మాకేమీ తెలియదండి. ఓకే అంతే. ఓకే, మీరేమవుతారమ్మా? మీకు ఎట్లా పరిచయం? మా అక్కగారు అమ్మాయి అండి. ఓకే, మీ అక్కగారు వాళ్ళ అమ్మాయి. ఓకే, మీరు చిన్నత్త అవుతారా? అవుతుందండి వాళ్ళ అమ్మమ్మ. మేనత్త అవుతుంది. కాతల్లి మీరు చెప్పండి, అంటే ఇలాంటిది అంటే పాపను బొందబెట్టిరని కొంతమంది, ఇది మీరు ఒక తల్లిగా ఏం చెప్తారు? బొండ పెట్టడానికి ఆ పాపకి ఏం తెలుసు అని బొంద పెట్టడానికి మనకి ఆహారం అవుతుందండి. అంత ఇదేం వచ్చింది అసలు. ఇప్పుడు అందరం కన్నవాళ్ళం, కనలేని వాళ్ళు మామూలుగా లేం కదా. కన్నవాళ్ళం కాబట్టి కన్నవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. ఆ బొండ పెట్టారంటే ఆడెవడో కనలేనోడు కాబట్టి అలాంటి పని చేస్తాడు. కన్నవాడు ఎవడు చేయడు కదా. అది ఏంటంటే ఇన్నాళ్ళు బట్టి వాళ్ళ భార్యాభర్తలు ఎంత బాధపడుతున్నారు అన్నది మనకు తెలియదు. వాళ్ళ కుటుంబ సమస్యలు ఎంత బాధపడుతున్నారు అన్నది ఏంటంటే వీడియోలో ఏంటంటే సగంలో పెడుతున్నారు, సగంలో పెడుతున్నారు. అది అసలు చాలా రాంగ్. అసలు అది పెట్టకూడదు. అది ఏంటంటే పనికొచ్చిన విశేషాలే పెట్టాలి, పనికిరాలని విశేషాలు అనవసరం. ఆడు డబ్బు గురించి పెట్టుకుంటున్నాడో, ఎవరి గురించి జాబ్ చేస్తున్నాడో, దేని గురించి చేస్తున్నాడో మనకు తెలియదు కదా. జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ ఏం జరిగింది అన్నది అదే పెట్టాలా, అంతే కదా. ఏది ఒక బాధ నార్మల్ గానే మన పాప ఎవరన్నా మనం ఒక రోజు 2 రోజులు చూడకపోతేనే గుండె తరుక్కుపోతుంది. అట్లాంటిది పాప చనిపోయింది అనే విధంగా వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? మరి అదే చెప్తున్నానండి, చెల్లిపోయింది ఈ విధంగా వచ్చేటప్పుడు ఆడు కన్నవాడు అయితే చంపుకోలేడు కదా. నేను కన్న పాపని నేను ఎలా చంపేసుకుంటాను అంటాడు. కనలేని ఎదవలైతేనే అలా పెడతారు, కానీ ఎదవలైతే అలా పెట్టరు కదా. వీడియోలోనన్నా అలా చంపుకుండేదైతే 9 నెలలు మోసి అంతా పెసమలో పురుగుల్లో పోయి బాధపడేది కన్నది ఎందుకు కంటది? పురుగుల్లో వేసుకుంది కదా, నాకెందుకు ఆ బిడ్డ అని. దయచేసి ఈ వీడియో ద్వారా ఏదన్నా సహాయం చేయాలని ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి సహాయం చేయండి. చేయలేము, ఇంకా మా బాధ్యత కాదు, మా ఇంక చేసి ఓపిక లేదు అనుకుంటేటప్పుడు వదిలేయండి తప్ప. అంతేగాని చెత్త వీడియోలు అన్ని పెట్టి జనాల మీద రుద్ది, వాళ్ళ తల్లిదండ్రుల మీద రుద్ది వాళ్ళని ఇంకా బాధపడే పరిస్థితి మట్టికి తీసిరాకండి. అది ఇంకా అది ఒకటే కోరుకున్నాను. ఒకటి తల్లి, మీరు అంటే మీరు ఆల్రెడీ ఒక దేవత దగ్గరికి వెళ్ళారు కొంతమంది అని తెలుస్తా ఉన్నది. ఏం చెప్పారు అక్కడికి వెళ్తే? ఏమంటారు? దేవత దగ్గరికి వెళ్ళారు అన్నది చేశారన్నది నాకు తెలియదండి. ఒకటి దేవత అన్నది దేవతని నమ్మి పరిస్థితి ఉంటది. అది పరిస్థితి ఏంటంటే నమ్మి పరిస్థితిలో నమ్మాలా, నమ్మలేని పరిస్థితిలో నమ్మొద్దు. ఏంటంటే దేవత చెప్పడం ఏంటన్నది ఏమన్నదంటే ఎక్కడో పాప ఉంది 2-3 రోజుల్లో వస్తుంది అన్నది మనం ఆలకించాం. కానీ అది పాపనే తిరిగి వస్తుందని ఎవరైనా ఎత్తుకెళ్ళారని చెప్తాను. ఎత్తుకెళ్ళారు అన్నది అది మనకి ఎంత సొస్టిఫికేషన్ అన్నది మనం ఆలకించలేదండి. కానీ ఒకటేంటంటే ఒక్కొక్క చుట్టూ పులి మింగేసింది, ఒక్కొక్క చుట్టూ సింహం మింగేసింది, ఒక్కొక్క చుట్టూ ఆలే చంపేశారు, డబ్బులు లేవు ఆలే అమ్మేసుకొని ఉంటారు. అలాంటి వీడియోలు అసలు అనవసరం అండి, అనవసరం వీడియోలు అవి. అర్థమవుతుందా? ఎంత గతి లేకన్నా అమ్మేసుకోము బిడ్డని. ఏ చెట్టు కింద అడుక్కోనన్నా, ఏ పళ్ళు పెట్టుకోనన్నా అడుక్కోనన్నా పిల్లని పంచుకుంటాం. అమ్మేసుకుంటే వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు అంటారు, వాళ్ళు ఇంత వీడియో ఎంత చేస్తారు. కానీ ఇలాంటి వీడియోలు అన్నది పెట్టకండి, అసలు పెట్టొద్దు. కానీ దయచేసి ఇంకా ఆ వీడియోలు అసలు పెట్టకండి. అసలు మీకు ఏమన్నా సహాయం చేయాలని ఉంటే దగ్గరికి వచ్చి అనాథగా మాట్లాడండి. ఇంకోటి తల్లి, ఈ పంతులు అనే వాళ్ళు కొంతమంది అనాలిసిస్ట్ అనే కొంతమంది 320 కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మాయి అని చెప్పేవాళ్ళు. మరి వాళ్ళే వచ్చి ఇక్కడ పాప ఉందని ఎందుకు చూపించలేకపోతారు అనుకుంటారు? మీకు అనుమానం వచ్చిందా? ఏంటి పాప అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదనుకుంటున్నామండి మాకు తెలిసినందు మట్టుకైతే. కానీ వేరే దేశాలు ఏం పోలేదు, ఈ మన జిల్లాలోనే ఎక్కడో ఉండుంటది. అది ఏంటంటే కావాలని చేయొచ్చు, ఏంటంటే బాధ పెట్టాలని చేయొచ్చు. మన మనుషులేని అనుకోకూడదు. కానీ ఈ చుట్టుపక్కల ఉండి ఏ కుక్కలో నక్కలో సీరియస్నా పోనీ ఒకటి కాపోనా ఒకటన్నా ఆజూది తగులుతుంది, ఒక రక్తవన్న మరకన్నా తగులుతుంది, లేకపోతే ఏదో మరి అంతలా మేసేది కదా. దానికి ఆహారం తీరినంత మేస్తుంది. అంతేగాని కొండశెల మింగినా అది అడిగిన కొండశెల వేడికి కరకదు. ఎవరినన్నా మింగేసిందంటే అది మొత్తం జీర్ణం అయిన తర్వాతే కదులుతుంది కొండశెలవ. కొండశెల అంటే మాకు కొండల మీద ఉంటాయి, మగవాళ్ళు చెప్తారు కదా, మా వాళ్ళు కొండలకు వెళ్తారు. మాకు తెలియదండి, మా దేశంకి వెళ్ళి ఉంటాయి. అంతేగాని అవి లేనిపోని వీడియోలు పెట్టకండి. దయచేసి వాళ్ళ పిల్లల్ని తల్లిని బాధ పెట్టకండి. మీకు ఏమన్నా సహాయం చేసి ఆలోచనలు ఏమన్నా ఉండేలా ఉంటే దగ్గరికి వచ్చి మాట్లాడండి. చెత్త వీడియోలు అన్ని పెట్టొద్దు, మనుషుల్ని ఇబ్బంది పెట్టొద్దు. విన్నారు కదా, ఇది పరిస్థితి.